ఒక ఎన్నికలో ఇద్దరు వ్యక్తులు పోటీ చేసిరి. 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 ఫుల్ స్టాప్. ఒక వ్యక్తి 41% ఓట్లను పొంది 5,580 ఓట్ల తేడాతో 5,580 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అయినా నమోదు అయిన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? అయినా నమోదు అయిన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? ప్రాసెస్ చేయండి. ఫస్ట్ మొత్తం ఓట్లు ఏమనుకోవాలి మనం? ఎక్స్ అనుకోవాలి. సొల్యూషన్ ఏంటి? మొత్తం ఓట్ల సంఖ్య ఏమనుకుందాం? ఎక్స్. ఇందులో మొదటి అభ్యర్థి పొందిన ఓట్లు 41%, ఎక్స్లో 41%. ఓకేనా? రెండవ వ్యక్తి పొందిన ఓట్లు చెప్పగలరా? డైరెక్ట్ చెప్పొచ్చు. చెప్పండి. 141% విడిపోయినాయి. 141 పోతే ఎంత మిగులుతాయి? ఇంకా 59%. కాబట్టి ఎక్స్లో 59%. సో వీళ్ళిద్దరి మధ్య తేడానే మార్జిన్. ఓకేనా? వీళ్ళిద్దరి మధ్య తేడా. ఓకే. సో రెండవ వ్యక్తి పొందిన ఓట్లకు మొదటి వ్యక్తి పొందిన ఓట్లకు మధ్య తేడా 5,580 ఓట్లు. రెండవ వ్యక్తి 59x డివైడెడ్ బై 100 ఓట్లు. మొదటి వ్యక్తి 41x డివైడెడ్ బై 100 ఓట్లు పొందాడు. 5580 ఓవర్. ఇప్పుడు 59లో 41 పోతే మిగిలిపోయేది ఎంత? 59లో 41 పోతే 8, 1, 18. 18x డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్స్ టు 5580. ఓకే. సో ఎక్సే కావాలి కాబట్టి ఇదంతా వెళ్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5580 ఇంటూ 100/18. 9 రెట్లు 18, 9 5 9 ఆల్రా 54, 9 రెట్లు 18, 0. 2 చేత భాగారం చేస్తే 31, 0. కాబట్టి మొత్తం ఓట్లు 31,000. ఓకేనా? టోటల్ ఓట్స్ అన్ని 31,000. సేమ్ అవే మాటలు. ఒకడికి 60% ఓట్లు వచ్చాయి. ఓకేనా? వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత ఉంది అంటే వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత ఇచ్చాడు? 6,840 ఇచ్చాడు తేడా. ఓకే. సో ఓకే. అయితే టోటల్ ఓట్లన్నీ. ఇది కంప్లీట్ అయినాక ఈ ప్రాబ్లం చేయండి. ఇంగ్లీష్లో చెప్తాను, రాసుకో. క్వశ్చన్ రాసుకో. There were two candidates in an election. There were two candidates in an election. There were two candidates in an election. Full stop. One got 60%. One got 60% of the total votes. And won by 6,840 votes. And won by 6,840 votes. Then find total votes polled. Then find total votes polled. వచ్చిందా? శబాష్, అయిపోయా. So that let the total votes be X. First person scored X లో 60%. సెకండ్ పర్సన్కి ఎన్ని వస్తాయి? సెకండ్ పర్సన్ స్కోర్డ్ 60%. ఫస్ట్ ఓడికి అయితే సెకండ్ ఓడికి ఎన్ని ఉంటాయి? 40% ఉంటాయి.
కానీ వీళ్ళిద్దరి మధ్య తేడానే ఆ మెజారిటీ. ఓకే, బట్ గివెన్ first one minus second one is equals to 6840. First one he secured 60x divided by 100. Second one he secured 40x divided by 100. Between these two is 6840 has given. The difference between these two, ఈ రెండిటికి మధ్య తేడా 20x divided by 100 is equals to 6840. x ఏ కావాలి, 6840 into 100 by 20 రివర్స్ అవుతుంది. 0 0 2 3లు 2 4లు 2లు. Therefore total votes polled is 34,200. రైట్. ఇంకో క్వశ్చన్. ఒక ఎన్నికలో ఇద్దరు వ్యక్తులు పోటీ చేసిరి. సేమ్ దీంట్లోనే 2-3 వెరైటీస్ ఉంటాయి. ఆ 2-3 వెరైటీస్ చేద్దాం. ఒక ఎన్నికలో ఇద్దరు వ్యక్తులు పోటీ చేసిరి. నమోదు అయిన ఓట్లలో 20% ఓట్లు చెల్లుబాటు కాలేదు. నమోదు అయిన ఓట్లలో 20% ఓట్లు చెల్లుబాటు కాలేదు. చెల్లుబాటు కాలేదు, ఫుల్ స్టాప్. చెల్లుబాటు అయిన ఓట్లలో 55% ఓట్లను పొందిన అభ్యర్థి, చెల్లుబాటు అయిన ఓట్లలో 55% ఓట్లను పొందిన అభ్యర్థి గెలుపొందెను, ఫుల్ స్టాప్. నమోదు అయిన మొత్తం ఓట్ల సంఖ్య 5,500. నమోదు అయిన మొత్తం ఓట్ల సంఖ్య 5,500 అయిన ఓడిపోయిన అభ్యర్థి పొందిన ఓట్ల సంఖ్య ఎంత? ఓడిపోయిన అభ్యర్థి పొందిన ఓట్ల సంఖ్య ఎంత? యు రైట్ డౌన్. దేర్ వర్ 2 candidates in an election. ట్రై చేయండి. దేర్ వర్ 2 candidates in an election. ఫుల్ స్టాప్. One got 55% of total votes, total valid votes. One got 55% of total valid votes. One got 55% of total valid votes and 20% of votes were invalid. And 20% of votes were invalid. Full stop. If the total votes are 5,500, then how many valid votes did the other person get? How many valid votes did the other person get? ఓకే, లుక్ ఇక్కడ చూడండి. టోటల్ ఓట్స్ ఎన్ని చెప్పండి? చెప్పరు. టోటల్ ఆన్సర్ చెప్పండి. పోనీగా మీరు లెక్క చేస్తారు కదా, చేయండి. ఆన్సర్ చెప్పండి. కమాన్, ట్రై చేయండి, వస్తుంది. మీరే ఎలక్షన్ అధికారి అనుకొని చేయాలి, లెక్క వచ్చేస్తుంది. 1925 చూద్దాం. టోటల్ ఓట్స్ 5,500. ఇందులో 20% ఓట్లు చెల్లుబాటు కాలేదు. చెల్లుబాటు కాని ఓట్ల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు 5,500లో 20% చెల్లుబాటు కాలేదు. 0 0 5 2 10 1 5 2 10 1 11 1100 ఓట్స్ చెల్లుబాటు కాలేదు. ఇప్పుడు చెప్పండి, చెల్లుబాటు అయిన ఓట్లన్నీ
చెల్లుబాటు అయిన ఓట్లు, వ్యాలిడ్ ఓట్స్ అయిన ఓట్లు ఈజ్ ఈక్వల్స్ టు ఈ 5500లకెళ్ళి చెల్లుబాటు కానివి 1100 తీసేస్తాం, 4400 ఓట్స్. ఇవి చెల్లుబాటు అయిన ఓట్లు. ఇందులో గెలుపొందిన అభ్యర్థి లేదా మొదటి వ్యక్తికి 55% ఓట్లు వచ్చాయి అంటే రెండో వ్యక్తికి ఎన్ని వస్తాయని అర్థం? 45%. గెలుపొందిన అభ్యర్థి 55% ఓట్లను పొందెను. అయినా రెండవ అభ్యర్థి ఎన్ని ఓట్లను పొందుతాడు? 45% ఓట్లను పొందును. ఈ సంఖ్య ఎంత? వ్యాలిడ్ ఓట్స్లో అంటే చెల్లుబాటు అయిన ఓట్లలో 4400లలో వీడు 45% ఓట్లను పొందాడు కాబట్టి తీసేస్తాం. ఎంత వచ్చింది? 44 × 45. 44 × 45 5 4 20 4 4 16 2 18. ఇది కూడా 180,0891. ఎంత వచ్చింది? 1980 ఓవర్. సేమ్ ఇంకో క్వశ్చన్ ఇస్తాను రండి. ఒక ఎన్నికలో ఇద్దరు వ్యక్తులు పోటీ చేసిరి. ఫుల్ స్టాప్. 10% మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. 10% మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. 10% మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఫుల్ స్టాప్. నమోదు అయిన ఓట్లలో 10% ఓట్లు చెల్లుబాటు కాలేదు. నమోదు అయిన ఓట్లలో 10% ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఫుల్ స్టాప్. చెల్లుబాటు అయిన ఓట్లలో 54% ఓట్లను పొందిన అభ్యర్థి 54% ఓట్లను పొందిన అభ్యర్థి 1620 ఓట్ల తేడాతో గెలుపొందెను. 1620 ఓట్ల తేడాతో గెలుపొందెను. అయిన ఓటరు లిస్టులోని మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? ఓటరు లిస్టులోని మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? ఓటరు లిస్టులోని మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? You write down. There were 2 candidates in an election. మీరు ట్రై చేయండి అది. There were 2 candidates in an election. Full stop. 10% of voters did not cast their votes. 10% voters did not cast votes. 10% voters did not cast their votes. Full stop. 10% of the votes invalid. 10% of the votes invalid. 10% of the votes invalid. Full stop. The winning candidate got 54% of the. The winning candidate got 54% of the valid votes. 54% of the valid votes and won by 3
1620 votes and 1 by 1620 votes. Full stop. Then find the number of voters enrolled. Then find the number of voters enrolled. Then find the number of voters enrolled. చెయ్యండి, మీరు చేస్తే తెలుస్తుంది దాన్ని సార్థకత. 2525 టోటల్. ఎక్కడి వరకు చాగినారు? ఇటు చూడండి. మొత్తం ఓటర్ల సంఖ్య మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఇందులో 10% మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు అంటే 90% మంది ఓటు వేశారు. వారెంతమంది? ఎక్స్లో 90% ఓట్ చేశారు. అంతేనా? ఎస్. 10% they did not cast their vote means they did not voted. So how many will be there? 90 will be there. Is it? Okay. ఇప్పుడు చూడండి, ఇవి డబ్బాల పడ్డాయి, ఈ డబ్బాల పడ్డాయి, కానీ ఇందులో ఎన్ని ఓట్లు పాడైపోయినాయి? 10%. ఇందులో ఎన్ని పర్సెంట్? 10% పాడైనాయి. ఇందులో 10% ఓట్లు చెల్లుబాటు కాలేదు. అనగా 10% ఓట్లు చెల్లుబాటు కాలేదంటే ఎంత శాతం ఓట్లు చెల్లుబాటు అయినట్లు? 90% ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇది అర్థమైందా? కాలేదు. సరే, ఓ పని చేద్దాం, తీసేద్దాం. ఇందులో 10% ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఇందులో అవి వాటి సంఖ్య ఎక్స్లో 90%. ఫస్ట్ ఆల్రెడీగా ఇవి పోలైన ఓట్లు. ఇందులో 10% ఓట్లు చెల్లుబాటు కాలే, ఇవి 10%. 0 0 0 0 క్యాన్సల్. 9x/100 చెల్లుబాటు కాలేదు. ఇప్పుడు చెల్లుబాటు అయిన ఓట్లు ఎన్ని? చెల్లుబాటు అయిన ఓట్లు ఎన్ని? ఓట్లు టోటల్ ఇన్ని పోలైనాయి, 90x/100 పోలైనాయి. అందులో ఎన్ని ఓట్లు పాడైనాయి? 9x/100 పాడైనాయి. అంటే 90లో 9 పోతే ఎంత? 81x / 100. ఇవి చెల్లుబాటు అయిన ఓట్లు. ఇది అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా లేదా చూసుకోండి ఫస్ట్. ఓకే, ఇది ఇంత సాగదీయొద్దు. వీడు 10% ఓట్లు చెల్లుబాటు కాలేదు అంటే ఎన్ని శాతం ఓట్లు చెల్లుబాటు అయినాయి? 90%. కాబట్టి దీంట్లో 90% ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సరే, మీకు అర్థం కానీ ఇంతవరకు వచ్చేసినాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే, వీడు ఈ చెల్లుబాటు అయిన ఓట్లలో వీడికి మొదటి వ్యక్తికి 54% ఓట్లు వచ్చాయి, రెండవ వ్యక్తికి 46% ఓట్లు వస్తాయి. అవునా? కాబట్టి వీళ్ళిద్దరి మధ్య తేడా తీసుకొని కూడా మనం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో చెల్లుబాటు అయిన ఓట్లలో గెలుపొందిన అభ్యర్థి 54% ఓట్లను పొందాడు. అనగా ఓడిన అభ్యర్థి 46% ఓట్లను పొందాడు. అంతే కదా? ఓట్లను పొందాడు. వీరిద్దరి మధ్య తేడానే కదా ఈ మెజారిటీ. అవునా? కాబట్టి వీరి మధ్య తేడా 54% - 46% = ఎంత? 4 4 8 8%. దేర్ఫోర్ ఇది చూడండి, ఈ 8% దేంట్లో? చెల్లుబాటు అయిన ఓట్లలో. చెల్లుబాటు అయిన ఓట్లన్నీ 81x/100. సో
81x డివైడెడ్ బై 100లో 8% వాల్యూ ఎంత? తేడా ఎంత? 1620. అయిపోయింది. జాగ్రత్తగా క్యాన్సలేషన్ చేసుకోవాలి. ఇదో 1లు, ఇది 20లు క్యాన్సల్, 4 2లు 4 5లు క్యాన్సల్, 2 1లు 2 50లు క్యాన్సల్. సో x ఈజ్ ఈక్వల్స్ టు ఈ 100 ఈ 55. సో 100 ఇంటూ 50 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 25,000. ఎన్ని టోటల్గా? 25,000. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళొకసారి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. మీకు ఇక్కడి వరకు అయితే అర్థమై ఉండాలి. ఓకేనా? చెల్లుబాటు అయిన ఓట్ల అంటే చెల్లుబాటు అయినలో గెలుపొందిన అభ్యర్థికి 54% వచ్చాయి. అంటే ఓడిపోయినోడికి ఎంత వస్తాయి? 46%. వాళ్ళిద్దరి మధ్య తేడా ఎంత? 8%. ఆ తేడానే మనకి ఓట్ల మెజారిటీ కాబట్టి 25,000. సరేనా? రైట్. ఎవరికన్నా ఏదైనా అనుమానం చూసుకోండి. ఎస్, చేయొచ్చు. 8% వాల్యూ ఎంత? 1620. అవునా? ఇప్పుడు చూడు తేడా. అవునా? ఇప్పుడు టోటల్ ఎంత? 100% వాల్యూ ఎంత? 100 డివైడెడ్ బై 8 ఇంటూ 1620. 4 2లు 4 4 16 0 5 2 50లు ఎంత వస్తుంది చూడండి. ఇది 5 5లు 25, 5 4 20, 20,250. ఇది 100% ఏది అంటే చెల్లుబాటు అయిన ఓట్లు ఇవి. 8% ఓట్లు 1620. 100% ఓట్లు అంటే మొత్తం రావు, చెల్లుబాటు అయిన ఓట్లు వస్తాయి. మళ్ళీ చెల్లుబాటు అయిన ఓట్లలోకి వెళ్ళి ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈ బెటర్ ఏంటి? బెస్ట్ ఇది. ఓకే, మీకు నేను ఇది రాయండి. ఇది రాసినాక నేను ఇంకొకటి చెప్తాను.